ఇండిగో సర్వీసెస్, ఫ్లైట్ సర్వీసెస్ ఏ విధంగా ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి, దానికి బాధ్యత ఎవరు వహించాలి, ప్రపంచవ్యాప్తంగా డీజీసీఏ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, వీళ్ళు విమానాలు నడిపే క్రమంలో వీళ్ళు ఏం చెప్తారు, జనరల్గా మనం ఏం చూస్తూ ఉంటాం అనే దానికి ఒక 2 అంశాలు నేను మీ దృష్టికి తీయటం కోసం ఒక ప్రయత్నం. ఏ హెల్దీ ఏవియేషన్ సెక్టర్ రిక్వైర్స్, ఒక ఏవియేషన్ సెక్టర్ హెల్దీగా ఉండాలంటే మల్టిపుల్ స్ట్రాంగ్ ఎయిర్లైన్స్, అంటే యుఎస్ఏ కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, అరబ్ కంట్రీస్ కానీ జనరల్గా మల్టిపుల్ ఎయిర్లైన్ సిస్టమ్స్ని కాంపిటీషన్లో పెడతారు. కానీ ఇండియాలో అన్ఫార్చునేట్లీ అది లేదు. బ్యాకప్ కెపాసిటీ, అంటే ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటి ఏం చేయాలి, లేకపోతే ఒక సిస్టమ్ కానీ, ఒక ఫ్లైట్ కానీ, ఒక పైలట్ కానీ ఇదైనప్పుడు ఏం చేయాలి, ది హెల్దీ కాంపిటీషన్ ఉందా లేదా, అండ్ ఫైనల్లీ ఫ్లెక్సిబిలిటీ, ఇవన్నీ జనరల్గా హెల్దీ ఎయిర్లైన్స్కు ఉండాల్సినటువంటి ఒక అంశాలు. ఇండియాలో ఉందా లేదా అని ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం లేదు, లేదనే సమాధానం కనబడతా ఉంది. ఇండియా పరువుని ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎలా తీసిందో 2 అంశాల్లో మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఇండియన్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు నార్మల్గా మంచి వక్తే, కానీ ఈ మధ్యకాలంలో రీల్స్కి పరిమితం అయిపోయి ప్రతిదీ టీవీలో కనపడాలి, ప్రతిదీ ఫోటోలో కనపడాలి, రీల్స్లో ఉండాలి. రెండోది, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని జాకీలు పెట్టి ఎత్తటమే ఇతని పని దేశవ్యాప్తంగా. ఇలా చేసే క్రమంలో ఏ విధంగా ఫెయిల్ అయ్యాడు మన ఇండిగో ఎయిర్లైన్స్ ఈ దేశంలో ఉన్నటువంటి 65% ఆఫ్ ది ఏవియేషన్ కమర్షియల్ బిజినెస్ని ఏ విధంగా సొంతం చేసుకుంది. కొత్తగా డీజీసీఏ కొన్ని రూల్స్ తీసుకొచ్చినప్పుడు అది పైలట్కి సంబంధించి కానీ, ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి కానీ, లేకపోతే క్రూకు సంబంధించినటువంటి అంశాలు. మామూలుగా విమానం ఎక్కిన ప్రతి వాళ్ళకి పైలట్ లోపల ఉంటాడు, ఎవరికి కనపడ్డు. విమానంలో మనకి బిస్కెట్లు ఇస్తూ, టీలు ఇస్తూ, మంచినీళ్ళు ఇస్తూ, కాఫీలు ఇస్తూ కనబడే క్రూ మనకు కనపడుతూ ఉంటుంది. వాళ్ళు తర్వాత సేఫ్టీ కోసం ఏముండాలో ఇవన్నీ మనం విమానంలో చూస్తూ ఉంటాం. వీటన్నిటి కోసం డీజీసీఏ రీసెంట్గా కొన్ని గైడ్లైన్స్ని ఈ దేశవ్యాప్తంగా విమానాలు నడపాలంటే ఈ దేశంలో కొన్ని గైడ్లైన్స్ కావాలి. అంటే దే బ్రాడ్ సమ్ న్యూ రూల్స్, అంతకన్నా ఏం లేదు. దాన్ని నేను మీకు తెలుగులో, స్వచ్ఛమైన తెలుగులో అర్థమయ్యేటట్టుగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. న్యూ రూల్స్ తీసుకొచ్చినప్పుడు ఆ న్యూ రూల్స్ ఎలా తీసుకొచ్చారంటే, టు రెడ్యూస్ ది పైలట్స్ ఫ్యాటిక్యూ, అంటే పైలట్కి వాడికి ప్రెజర్ ఉండకుండా, టెన్షన్ ఉండకుండా ఫ్రీగా ఫ్లైట్ని నడపడం కోసం పైలట్లకి మ్యాన్ అవర్స్ పెంచి పైలట్లకి ఇన్సెంటివ్ ఇస్తా ఉన్నాం. తర్వాత ఎగ్గొట్టో మన ఆర్టీసీలకి వ్యతిరేకంగా ప్రైవేట్ బస్సులను ఎలా ప్రవేశపెట్టారో, ఆ ప్రైవేట్ బస్సుల్లో డ్రైవర్ని, కండక్టర్ని ఎలా వాడతారో, ఈ ఇండిగో కూడా అదేవిధంగా పైలట్స్ని, క్రూని రఫ్గా వాడటం మొదలుపెట్టిన తర్వాత యాక్సిడెంట్లు అక్కడక్కడ, ఈ అహ్మదాబాద్ యాక్సిడెంట్ మీరు చూస్తున్నారు, అక్కడక్కడ జరిగిన తర్వాత ఏవియేషన్ డిపార్ట్మెంట్ కింద పనిచేసే డీజీసీఏ, ఎందుకు చెప్తున్నానంటే ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు రీల్స్ నాయుడుగా ఆయన ప్రసిద్ధి చెందిన తర్వాత జరిగినటువంటి యాక్సిడెంట్, భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అహ్మదాబాద్లో, దాని తర్వాత అలాంటివి జరగకూడదని చెప్పేసి డీజీసీఏ కొన్ని రూల్స్ని తీసుకొచ్చేసింది. ఆ రూల్స్లో మొట్టమొదటిది టు రెడ్యూస్ ద ఫ్యాటిక్యూ ఆఫ్ పైలట్స్లో ఉండే ప్రెజర్ని తగ్గించడం కోసం. తర్వాత ఇంప్రూవ్ ద సేఫ్టీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ యాజ్ వెల్ as ద పైలట్స్. దీన్ని మూడోది, బ్రింగ్ ఏ ఇండియా క్యాపబుల్ టు ఇన్స్ట్రక్షనల్ స్టాండర్డ్స్, అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏ విధంగా క్యాపబుల్గా ఇండియా ఉండాలో చూడటం కోసం కొత్త రూల్స్ని డీజీసీఏ ఈ దేశంలో ఇంట్రొడ్యూస్ చేసింది. ప్రాబ్లం వల్ల ఫ్రిక్షన్ ఎక్కడంటే, ఆ కొత్త రూల్స్ వచ్చి కొన్ని నెలలైనా సరే, అఫ్కోర్స్ కోర్టు డైరెక్షన్ కోసం వచ్చాయా, దాంతో వచ్చాయా, లేకపోతే మినిమం నార్మల్గా వచ్చాయా అని చూసినప్పుడు దీస్ రూల్స్ హ్యావ్ కమ్
కొన్ని మంత్స్ ఎర్లీగానే ఈ రూల్స్ లేడౌన్ చేయడం జరిగింది. ఈ రూల్స్ని తీసుకోవాల్సినటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు దాన్ని పాటించకుండా నెగ్లెక్ట్ చేసి ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళ పాత మోడల్లోనే వాళ్ళు నడుపుతున్నటువంటి ఈ బేరం ఏదైతే ఉందో చౌక బేరం లాగా పైలట్లని రాత్రుల్లో తిప్పటం, ఎక్కువ ఫ్లైట్స్ అన్నీ కూడా రాత్రుల్లో రన్ చేయటం, పైలట్స్కి రెస్ట్ లేకుండా చేయటం, ఇవన్నీ కూడా ఇట్ లీడ్స్ టు సమ్ మేజర్ యాక్సిడెంట్స్ అని నిర్ధారణకు వచ్చిన తర్వాత DGCA కొన్ని రూల్స్ పెడితే ఆ రూల్స్ని ఇండిగో పాటించకుండా ఉండటం వల్ల జరిగినటువంటి నష్టం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ మొత్తంలో ఆఫ్రికన్స్ దగ్గర నుంచి అమెరికా వరకు, లేకపోతే విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్, మిగతా ఎయిర్పోర్ట్స్ భారతదేశంలో మొత్తం కూడా ప్యాసింజర్స్ మొత్తం ఈరోజు భారతదేశ ఎయిర్లైన్స్ని, ఇండిగో ఎయిర్లైన్స్ని ఎయిర్పోర్ట్లో గందరగోళం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది టోటల్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఏవియేషన్ మినిస్టర్. ఎందుకంటే ఏవియేషన్ మినిస్టర్ గైడ్లైన్స్లోనే DGCA నడుస్తుంది. ఎయిర్లైన్స్ అదే ఇండిగో కానీ, ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ, లేకపోతే విస్తారా కానీ, లేకపోతే ఇంకొకటి కానీ భారతదేశంలో నడిచే ఏ ఎయిర్లైన్ సరే ఖచ్చితంగా వీళ్ళ అండర్లోనే ఉండాలి. అండ్ ది గైడెన్స్ అండ్ కోఆర్డినేషన్ ఈ రెండు ఫెయిల్ అయిన తర్వాత నాకు తెలిసి అటర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద మినిస్టర్. అయితే హీ హ్యాస్ టు రిజైన్. అతను వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందంటే ప్రత్యేకంగా దీనికి ఒక వార్ రూము విజయవాడలో ఏర్పాటు చేశారట. ఈ వార్ రూమ్ని లోకేష్ మానిటర్ చేస్తున్నాడట. ఇండియాలో ఉన్నటువంటి ఒక టెలివిజన్ ఛానల్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి డిబేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే రామ్మోహన్ నాయుడు ఎవడో వాళ్ళకి తెలియదు అన్నట్టుగా నౌ ది వార్ రూమ్ ఈజ్ సూపర్వైజింగ్ బై ది లోకేష్. ఆయన ఏమంటున్నాడో ఒక్కసారి మీకు చూపిస్తాను. దేశవ్యాప్తంగా భారతదేశం పరువు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు పోయిందో, ఎలా పోయిందో, తెలుగుదేశం పార్టీ ఎలా భారతదేశం పరువు తీసిందో దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి చేయమది. Prime Minister's office is actually monitoring the situation. Our minister Lokesh ji is also monitoring the situation. Our minister is not the minister for civil aviation. ఇది ఎందుకు పరువు తీసుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. తెలుగుదేశం స్పోక్స్ పర్సన్స్ కానీ లేకపోతే టీడీపీ పార్టీ చెప్పి అర్నబ్ గోస్వామి అడుగుతూ ఉన్నాడు, యువర్ టీడీపీ పార్టీ ఈజ్ నాట్ రన్నింగ్ ది ఏవియేషన్ మినిస్ట్రీ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ. In what way TDP party is related to that? This is the question of asking by the Arnab Goswami, the I think popular anchor. Rendavadi, your Lokesh is not a aviation minister in India. Lokesh is only IT minister in Andhra Pradesh. వాళ్ళు చెప్తున్నారు 24/7 లోకేష్ మానిటర్ చేస్తున్నాడట. దేశం పరువు తీయటం కాక ఏమవుతుంది ఇది? ఈ పార్టీ, ఆ పార్టీ మినిస్టరు, ఎన్డీఏలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి క్యాబినెట్ పరువు, దేశం పరువు ప్రపంచవ్యాప్తంగా తీస్తున్నటువంటి అంశం. అందుకే నేను మొట్టమొదటి చెప్పాను, ఈ దేశ వీళ్ళిద్దరూ కలిసి పార్టీ మంత్రి కలిసి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పరువు తీసేశారని ముందుగా చెప్పాను. FDTL ఏం చెప్తుందంటే ఈ టైమింగ్స్లో కొన్ని లిమిటేషన్స్ తీసుకురావటం వల్ల జరిగినటువంటి దానికి పర్ఫెక్ట్గా ఇండిగో ఎయిర్లైన్స్ అప్డేట్ కాలేదు. ఇంకొక వర్షన్ కూడా ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. పైలట్స్ అండ్ దేర్ యూనియన్, పైలట్స్కి ఒక యూనియన్ ఉంది, మన వర్కర్స్ యూనియన్ ఉన్నట్టుగానే. ఈ పైలట్స్ యూనియన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇండిగో 65% ఆఫ్ ద షేర్ బిజినెస్ ఇండియన్ ఎయిర్లైన్స్లో ఇండిగో నడుపుతూ ఉంది. ఇందాక నేను ఒక హెల్తీ కాంపిటీషన్ రావాలంటే మల్టిపుల్ ఎయిర్లైన్స్ ఖచ్చితంగా ఆ దేశంలో నడపాలి. కానీ మల్టిపుల్ ఎయిర్లైన్స్ లేవు ఇక్కడ. ఇండిగోకి దారాదత్తం చేసేశారు. ఇండిగో ఆడిందే ఆట, పాడిందే పాట. ఈరోజు థౌజండ్స్ ఆఫ్ ఫ్లైట్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్. హూ హ్యాస్ టు హెల్డ్ దిస్ రెస్పాన్సిబిలిటీ నౌ? ఏమనుకుంటున్నారు ప్యాసింజర్స్ అంటే? విజయవాడ నుంచి హైదరాబాద్ పోవాలంటే ఈరోజు ఫ్లైట్ కాస్ట్ 18,000. హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలంటే, విజయవాడ నుంచి ఢిల్లీ పోవాలంటే 50,000. ఆఫ్టర్ ఆల్ 7,000 4,000 ఉన్నటువంటి కాస్టు 50,000కి వెళ్ళిపోయింది. సరే, అయినా సరే ప్యాసింజర్స్ కొని వస్తే ఎయిర్పోర్ట్లో గంటలు రోజులు తరబడిన తర్వాత ఫ్లైట్ ఫెయిల్డ్ అని వస్తుంది, లేకపోతే క్యాన్సిల్డ్ అని వస్తూ ఉంది. ఎవరు ప్యాసింజర్స్ ఎందుకు ఊరుకుంటారు? సో కాబట్టి పైలట్స్ చెప్పేది ఏంటంటే
ఇండిగో దగ్గర ఉన్నటువంటి పైలట్స్ వాళ్ళ యూనియన్స్ చెప్పేది, ఇండిగో యాజమాన్యం కావాలని డీజీసీఏ కొత్త రూల్స్ పెడితే ఈ విధంగా ఫ్లైట్స్ ఆపేసి ప్యాసింజర్ గాలికి పోనివ్వండి. ఏవియేషన్ మినిస్టర్ అండ్ ఇండిగో మేనేజ్మెంట్ ఇద్దరు కుమ్మక్కైపోయి భారతదేశ విమానయాన సర్వీసులకి లేకపోతే ఆ ప్యాసింజర్స్ మొత్తం పరువు తీయటానికి సిద్ధపడిపోయి వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయిపోయి పైలట్స్ తక్కువ ఉన్నారు, క్రూ తక్కువ ఉంది, కొత్త రూల్స్ ప్రకారం మేము ఎక్కువ మంది రిక్రూట్ చేసుకోవాలి, ఎక్కువ మంది రిక్రూట్ చేసుకుంటే మేము డబ్బు పెట్టాలి, మా దగ్గర అంత డబ్బు లేదు, కాబట్టి డీజీసీఏ కొత్త రూల్స్ని సేఫ్టీ రూల్స్ని విత్డ్రా చేసుకునేదాకా మేము స్ట్రైక్ చేస్తామని, లేకపోతే ఈ ఫ్లైట్స్ని ఈ విధంగా నడుపుతాం, ఎవడేం చేస్తాడో చూద్దాం అన్నట్టుగా చేస్తున్నట్టు ఒక ప్రయత్నంలో భాగమని పైలట్స్ అండ్ దేర్ యూనియన్ చెప్తున్నట్టు అభిప్రాయం. ఇది మా అభిప్రాయం కాదు, కొత్త నాటకం. ఎందుకు చెప్తున్నారు? నువ్వు సరైనటువంటి ఎయిర్లైన్స్ కాంపిటీషన్ లేకుండా, హెల్తీ కాంపిటీషన్ లేకుండా ఇండియాలో భారతదేశంలో ఎయిర్లైన్స్ ఇండిగోకి అప్పచెప్పేశారు. ప్యాసింజర్స్ ఏం కావాలి? ఎమర్జెన్సీ ఉన్న ప్యాసింజర్స్ ఏం కావాలి? సో ఎఫ్డిటిఎల్ చెప్పినట్టుగా కొత్త రూల్స్ వచ్చినట్టుగా టైం లిమిటేషన్స్ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోలేక వీళ్ళు చేస్తున్న నాటకం లెట్ ప్యాసింజర్స్ గో టు హెల్, వాళ్ళు ఏమైనా పోయినాడు మాకు అనవసరం. డీజీసీఏ అంటే ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉన్నటువంటి ఒక ఏజెన్సీ, దాన్ని సూపర్వైజ్ చేయాల్సినటువంటి ఒక మినిస్టర్ ఇండిగో ఎయిర్లైన్స్ తోటి కుమ్మక్కైపోతే సొంతగా ఉన్నటువంటి డీజీసీఏ ఇచ్చిన రూల్స్ను కూడా విత్డ్రా చేసుకొని వాళ్ళు ఆడిందే ఆటగా పాడిందే పాటగా తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఒక పెద్ద తతంగం ఇది. దయచేసి ప్రజలు, ప్యాసింజర్స్ చాలామంది అర్థం చేసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టుగా కావేరీ ట్రావెల్స్ లాగా, సారీ కావేరీ ట్రావెల్స్ పేరు ఎందుకు తీసుకున్నానంటే ఇది అందరికీ తెలిసింది కాబట్టి, ప్రైవేట్ ట్రావెల్స్ లాగా డ్రైవర్ని ఎడాపెడా వాయించేస్తే వాడేం చేస్తాడు? వాడికి నిద్ర సరిగా లేకపోతే వాడేం చేస్తాడు? పైలట్ పరిస్థితి కూడా అదే. ఇక్కడ కండక్టర్ ఏం చేస్తాడు? సరిగా ఎఫిషియెంట్గా పనిచేయలేడు. క్రూ పరిస్థితి కూడా ఇదే. ఒక కండక్టరు, ఒక డ్రైవరు ఇద్దరు కలిసి ఒక ప్రైవేట్ ట్రావెల్స్లో నడుపుతూ ఉంటే ఏ విధంగా యాక్సిడెంట్లు చేస్తారో వాటిని రెడ్యూస్ చేయడం కోసం డీజీసీఏ కొన్ని ఏర్పాట్లు రెగ్యులేట్ చేస్తే, టైమింగ్స్ కానీ, మెకానిజం కానీ, లేకపోతే కొన్ని స్లాట్స్ కానీ, పైలట్కి సరైనటువంటి రెస్ట్ ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, పైలట్కి రెస్ట్ లేకపోతే స్ట్రెస్ ఫీల్ అవుతాడు. స్ట్రెస్ ఫీల్ అయిన తర్వాత పైలట్ డ్రైవింగ్లో ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఇట్ లీడ్స్ ఇన్వేరియబుల్లీ యాక్సిడెంట్. కొన్ని యాక్సిడెంట్లు ఆ విధంగా జరిగాయి. కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో భారతదేశ విమానయాన సర్వీసులు కూడా నడపాలంటే ఈ రూల్స్ ఉండాల్సిందే. 2, క్రూ సరిగా లేదు, రెస్పాన్సిబుల్ క్రూ ఉండాలి, లేకపోతే లెజిటిమేట్గా ఉండాలి. ఈ లెజిటిమేట్గా లేకపోతే ఇబ్బందులు అవుతాయి. ఇవన్నీ వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాటిని కోఆర్డినేట్ చేసి డిపార్ట్మెంట్ తరపున, ఇండిగో తరపున వీళ్ళందరికీ యాక్టివేట్ చేయాల్సిన మినిస్టర్ ఇక్కడ రీల్స్ తీసుకుంటూ కూర్చున్నాడు అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్లో. అది జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇచ్చారు, ఎయిర్పోర్ట్ నడుస్తూనే ఉంది. అక్కడ పోయినప్పుడల్లా అక్కడి నుంచి డ్రోన్స్ రావటం, తల మీద టోపీ పెట్టుకోవటం, సినిమా హీరోలాగా ఉండటం, మాట్లాడటం, రీల్స్ వదిలేయటం. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో యాక్సిడెంట్ జరిగితే ఈయన రీల్స్ కోసం చేసే ప్రయత్నాలు. రామ్మోహన్ నాయుడు చేస్తున్న రీల్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే, నువ్వు డీజీసీఏ రూల్స్ని మిగతా ఎయిర్లైన్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని భారతదేశ విమానయాన సర్వీసు క్వాలిఫైడ్గా ఉండటం కోసం, బ్రహ్మాండంగా ఉండటం కోసం, నెంబర్ 1గా ఉండటం కోసం, స్కిల్ని డెవలప్ చేయడం కోసం వాడాల్సినటువంటి నో రివ్యూ మీటింగ్స్ అట్ ఆల్. నెలల తరబడి క్రితం డీజీసీఏ కొన్ని రూల్స్ గైడ్లైన్స్ ఇచ్చేస్తే వాటిని పట్టించుకోకుండా గాలికి వదిలేసి మొండిగా ఉన్నటువంటి ఈ ఇండిగో మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, డీజీసీఏ దిగొచ్చేదాకా వీళ్ళు విమానాలను కూడా సర్వీసులను క్యాన్సిల్ చేసి పడేశారు. అంటే ప్యాసింజర్స్ ఏమైపోతారో తెలియదు. ఎయిర్పోర్ట్లో మనం ఇన్ అయ్యేటప్పుడు, ఎగ్జిట్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఏరోడ్రోమ్ అక్కడ ఉన్నటువంటి దాని కెపాసిటీస్ కానీ, లేకపోతే విఐపి రూమ్స్ కానీ, రెస్ట్ రూమ్స్ కానీ, లేకపోతే ఫ్లైట్ క్యాన్సిల్ అయినప్పుడు వీళ్ళని ఎక్కడికైనా హోటల్స్లో వాళ్ళని ఉంచడం కానీ, ఇవన్నీ కూడా గాలి కుదిరేసి ప్యాసింజర్ అంటే ఆర్టీసీ ప్యాసింజర్ లాగా, లేకపోతే ప్రైవేట్ ప్యాసింజర్ లాగా ఎక్కడో పడేశారు. ఈరోజు బస్ స్టాండ్లకైనా ఎయిర్పోర్ట్లకి పెద్ద తేడా ఏం కనబట్లా. అంతమంది జనం ఉన్నారు. సర్వీసులు మాత్రం అక్కడ ఇచ్చే సర్వీస్ చాలా తక్కువ. రేట్లు మాత్రం విమానం రేట్లు పెరిగినట్టుగా ఎయిర్పోర్ట్లో కూడా నువ్వు ఒక మంచినీళ్ళు బాటిల్ కొనాలంటే దాదాపు 200 రూపాయలు పెట్టాల్సిన ఏర్పడుతూ ఉంది, 20 రూపాయల బాటిల్. సో దిస్ ఈస్ ద ఫ్లైట్ ఆఫ్ ద కండిషన్ నౌ. సో ఈ కండిషన్స్లో
ఆంధ్రప్రదేశ్ పరువు మాత్రమే కదా, భారతదేశం పరువు కూడా పోవటానికి ఉన్నటువంటి ఈ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ రామ్మోహన్ నాయుడు ఖచ్చితంగా రిజైన్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నంబర్ 1, బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో స్పేస్ మెటీరియల్స్లో పనిచేసినటువంటి ఒక ఎక్స్పర్ట్గా నేను చెప్తా ఉన్నాను, డీజీసీఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా మీరు విమానాలు ప్రైవేట్ బస్సుల్లాగా నడుపుతూ ఉంటే కుదరదు. మీరు నాకు తెలుసు, మీరు ప్రైవేటైజేషన్లో గనులు మీరు ఇండియన్ ఎయిర్లైన్స్ నాశనం చేసి పడేశారు, దాన్ని ఎవరికో అమ్మేశారు, వేరే ఎయిర్లైన్స్ తెచ్చారు, హెల్తీ కాంపిటీషన్ లేకుండా ఒకటికే ఎక్కువ 65% ఆఫ్ బిజినెస్ మోనోపోలీగా ఇచ్చేశారు, దాన్ని కంట్రోల్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకి ఉన్నటువంటి హెల్త్ యూనివర్సిటీస్ మొత్తాన్ని కూడా తయారు చేసి పెడితే వాటిని ప్రైవేట్ వాడికి పీపీపీ మోడల్లో ఇచ్చినట్టే ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా ఆ విధంగా తగలబెట్టడం కోసం ఈ తయారైనటువంటి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ టీడీపీ, ఇందాక ఆయన చెప్పిన దీపక్ రెడ్డి గారు చెప్పినట్టుగా మా లోకేష్ దీన్ని 24/7 మానిటర్ చేస్తున్నాడు. అర్నబ్ గోస్వామి, వాట్ వే మిస్టర్ ఐటీ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ లోకేష్ ఈజ్ కన్సర్న్ టు ది ఏవియేషన్ మినిస్ట్రీ ఎంటైర్ ఇండియా? దెర్ ఇస్ నో ఆన్సర్. వాట్ ఈస్ దిస్? తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుంది అసలు? ఏం చక్రం తిప్పినట్టు? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఎప్పుడో చక్రం తిప్పాడు, ఇప్పుడు కూడా తిప్పుదాం అనుకుంటున్నాడు ఏంటి? సో దేశం పరువు మొత్తం తీసి పడేశారు, ప్యాసింజర్స్ మొత్తాన్ని గాలికి వదిలేశారు. ఈరోజు నేను అడుగుతూ ఉన్నా, ఏవియేషన్ మినిస్టర్గా మీకు ఎన్డీఏ కోటాలో తెలుగుదేశం పార్టీకి 1-2 మినిస్టర్లు తెచ్చుకుంటే ఈ మినిస్టర్లు ఒకడు మాట్లాడేవాడు, ఒకడు మాట్లాడినాడు, ఒకడేమో ఓన్లీ పుస్తకాలు అమ్ముకొని మినిస్టర్ అయిపోయినాడు, రెండోవాడేమో మాటలు చెప్పి మినిస్టర్ అయిపోయినాడు, ఆఖరు చూస్తే విమాన సర్వీసులు వాళ్ళకి ఇచ్చేస్తే వీటిని కూడా గాలికి వదిలేసి ప్రైవేటైజేషన్ చేసే క్రమంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాలు సిద్ధం అవుతా ఉన్నాయి. విమానయాన సర్వీసులు కూడా మేము 1 కోటి సంతకాలు చేయాల్సిన పరిస్థితి వస్తేమో మాకైతే అర్థం కావట్లేదు. దేశం పరువు కాపాడండి, ప్యాసింజర్స్ పరువు కాపాడండి. ఎయిర్లైన్స్లో ప్రయాణం చేసే ప్రతి ప్యాసింజరు లగ్జరీ కోసం ఎవడు ప్రయాణించడు. ఫర్ దెమ్ టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ దెమ్ వాళ్ళు ప్రయాణించే టైంతో పాటు వాళ్ళకి ఎక్కడో ఏదో ఎమర్జెన్సీ పని ఉంటుంది. ఒక పక్క తల్లిదండ్రులు బాగలేకనో, లేకపోతే ఇంకో బిజినెస్ ఎక్కడో అటెండ్ కావటమో, మీటింగ్స్, లేకపోతే ఇలాంటి వాటి మీదే వస్తారు. సో వాళ్ళ మొత్తాన్ని కూడా మీరు లెక్క లేకుండా పక్కన పడేశారు. ఈరోజు మీరు ఇల్లు చూడండి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే బెంగళూరు ఎయిర్పోర్ట్ కానీ, బాంబే ఎయిర్పోర్ట్ కానీ, కలకత్తా ఎయిర్పోర్ట్ కానీ, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కానీ, మీకు ఇక్కడ విజయవాడలో ఎవడు మాట్లాడకపోవచ్చు, విశాఖపట్నంలో ఎవడు మాట్లాడకపోవచ్చు, బాంబే, ఢిల్లీ, గుజరాత్, కేరళ, ఇక్కడంతా కూడా హూ ఇస్ దట్ బ్లడీ ఏవియేషన్ మినిస్టర్ అని అంటున్నారు. ఇక్కడ నువ్వు కోఆర్డినేట్ చేయాలి. నువ్వు వీళ్ళందరినీ కూడా నీ పాలసీ, న్యూ పాలసీ అరైవ్డ్. వెన్ యూ పీపుల్ మేడ్ ఏ న్యూ పాలసీ, అకార్డింగ్లీ ఆ న్యూ పాలసీకి తగ్గట్టుగా మిగతా ఎయిర్లైన్స్ అన్ని కూడా వాళ్ళకి స్టాఫ్ ఉందా, క్రూ ఉందా, పైలట్స్ ఉన్నారా? నాట్ ఓన్లీ పైలట్స్, నాట్ ఓన్లీ క్రూ, వాట్ విల్ బి ద కండిషన్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్? 24 hours నువ్వు లారీలాగా వాడతానంటే కుదరదు. ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ ఎ వెరీ సెన్సిటివ్ మోడల్. విమానం ఎవరన్నా ఎక్కుంటే తెలుస్తుంది. నవేడేస్ అందరూ ఎక్కుతున్నారు. విమానం ఎక్కిన తర్వాత మనకు ఆర్టీసీ బస్సులో డ్రైవర్ కనపడ్డట్టుగా, కండక్టర్ కనపడ్డట్టుగా మనకు పైలట్ కనపడ్డు. ఒక నమ్మకంతో ఎక్కుతాం. నువ్వు ఎయిర్ క్రాఫ్ట్ని రఫ్గా వాడేస్తున్నావు. ఎయిర్ క్రాఫ్ట్కి టైం ఇవ్వట్లేదు, ఎయిర్ క్రాఫ్ట్ నడిపే పైలట్కి టైం ఇవ్వట్లేదు, ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నటువంటి ప్యాసింజర్ సర్వే చేసే క్రూకి టైం ఇవ్వట్లేదు. తీరా ఏం చేస్తున్నట్టు నాకు బిజినెస్ ఎక్కువ కాబట్టి తక్కువ మంది పైలట్స్ తోటి కొన్ని వేల ఎయిర్ క్రాఫ్ట్ నడుపుతున్నటువంటి ఇండిగో మేనేజ్మెంట్ తోటి కుమ్మక్కైనటువంటి తెలుగుదేశం ఏవియేషన్ మినిస్టర్ ఇమీడియట్గా రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తాం.